ఎత్తిపోయచ్చు కదా మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సిద్దిపేట. సిద్దిపేట, ఓకే. అంటే మల్లన్న సాగర్ ఏరియాలో ఉంటారా మీరు? రంగనాయక సాగరా? రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, తపస్పల్లి డ్యామ్. ఓకే. అంటే మీకు వాటర్ వచ్చిందా లాస్ట్ దీనివల్ల? రాలేదు వాటర్? రాలేదు సార్. అంటే ఇప్పుడు కాదు, కాళేశ్వరం ఈ 3-4 ఏళ్ళలో ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఎప్పుడైనా వాటర్ వచ్చిందా? కాళేశ్వరం వచ్చింది సార్, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, ఓకే. వచ్చినాయి సార్. మల్లన్న సాగర్ నుండి రంగనాథ్ సార్ ఫుల్ నుండి ఫుల్ వాటర్ వచ్చేసినాయి సార్ మాకు. ఓకే. ఇప్పుడు వర్షం లేదు? లేవు సార్ మాకు. ఓకే సార్. చేర్యాల సార్ మాది చేర్యాల కిందకి వస్తుంది, ఓకే. చేర్యాల సార్ మాది. తపాస్పల్లి రిజర్వాయర్ కొమరవల్లి దగ్గర. కొమరవల్లి దగ్గర, ఓకే. ఆ తపాస్పల్లి రిజర్వాయర్ దేవాలయ కింద ఉండే డైవర్ట్ చేసి. నెక్స్ట్ కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు సార్, బాలరెడ్డి గారు. బాలరెడ్డి గారు నమస్తే అండి. బాలరెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? బాలరెడ్డి గారు టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి అండి. బాలరెడ్డి గారు మాట్లాడండి, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. నమస్తే మేడం. టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి అండి. కాల్లో మాట్లాడండి, ఫోన్ లో మాట్లాడండి. బాలరెడ్డి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. కాళేశ్వరం నీళ్లు రాకపోతే ఇప్పుడు అంత పంటలు సార్, ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు రాకపోతే రైతులు ఆగమవుతారు. ఓకే ఓకే ఓకే. ఎక్కడ నీళ్లు వదలాలి సారు. ఓకే, నీళ్లు వదలాలి. మీరు ఎక్కడ బాలరెడ్డి గారు, ఎక్కడ మీరు ఉండేది? జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండల్. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్, ఓకే. మీకు ఇంతకు ముందు వచ్చాయా వాటర్? దేవాదుల నీళ్లు, కాళేశ్వరం నీళ్లు వచ్చాయా? కాళేశ్వరం గన్పూర్ పోతుంది సార్. గన్పూర్ దాకా వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు వర్షాలు పడ్డాయా? జనగాం జిల్లా గన్పూర్ మండల్, ఓకే. ఈసారి వర్షాలు లేవు? ఓకే ఓకే. ఏం పంట పండిస్తారు మీరు జనరల్ గా? లాస్ట్ టైం ఏం పండించారు? వరి, ఓకే. ఓకే 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 ఓకే. సో నీళ్లు వదలాలి అంటారు. ఇవి ఎట్లన్నా చేసి ఇప్పుడు మేడిగడ్డ నుంచి నీళ్లు ఓకే ఓకే ఓకే. సో మెజారిటీ ఆఫ్ కాలర్స్ అయితే మన రైతుల ఇంకొక కాలర్ కూడా తీసుకుందాం. వీలైనంత మందిని అకామిడేట్ చేద్దాం. సో దట్ ఏంటంటే ప్రతిపక్షానికి, ప్రజలకి, ప్రభుత్వానికి అందరికి కూడా తెలియాలి. మూడ్ ఆఫ్ ది పబ్లిక్. ఎందుకంటే మేము ఇప్పటిదిప్పుడు అనుకొని చేసాం, ఇదేం కాదు. ఇప్పటిదిప్పుడు నేను నెంబర్ డిస్ప్లే చేయమని, ఎందుకంటే నాకు ఏమంటారు కామెంట్స్ లో పెట్టారు, దయచేసి కాలర్స్ తీసుకోండి అని పెట్టారు. తీసుకుంటే బాగానే ఉంటది కదా అని అనుకున్నా. ఎస్, ఖమ్మం నుంచి వెంకటరమణ అందుబాటులో ఉన్నారు సార్. వెంకట్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. ఎస్ మాట్లాడండి. కాళేశ్వరం గురించి మనం చూస్తున్నాం. భర్త గారు నమస్తే సార్. నమస్తే సార్. మన ఇంద్రన్న గారికి, కొప్పుల ఈశ్వర్ గారికి, మన తరఫునకి అందరికి నమస్తే అండి. నమస్తే సార్. కాళేశ్వరం మీదనే గవర్నమెంట్ వచ్చింది సార్. కాళేశ్వరాన్ని అదంతా బదనాం చేసి కేసీఆర్ గారిని తీసుకొచ్చారు. యాజ్ నేను కమ్యూనిస్ట్ సింపథైజర్, నేను బీఆర్ఎస్ కాదు, నేను వేరే పార్టీ ఏది కాదు. అది కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని గవర్నమెంట్ తీసుకొచ్చి ఆ కాళేశ్వరం బాగు చేయాలంటే ఆ 2 పిల్లర్లు బాగు చేసి ప్రజలకి, రైతులకి నీళ్లు ఇవ్వచ్చండి. ఒక పక్కనేమో హైదరాబాద్ కి నేను కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొస్తానంటూ, ఒక పక్కనేమో కాళేశ్వరం నుంచి నేను నీళ్లు ఇవ్వనంటూ కన్యాకుమారి మూసేస్తానంటూ. సార్ ఈ గవర్నమెంట్ అనుకూర్తి మన గవర్నమెంటే. కనీసం టీడీపీ హయాంలో చంద్రబాబు గారి కక్ష లేదా అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ కూడా తెలంగాణ ఎక్కువ ఎమ్మెల్యే ఇచ్చింది కాబట్టి ఆ గవర్నమెంట్ లో కూడా అంత కక్ష సార్ రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ బీఆర్ఎస్ కాదు, మీరు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్? మీరు బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్? ఓకే. నేను కమ్యూనిస్ట్ సింపథైజర్ని. ఓకే. నేను టీఆర్ఎస్ కాదు, నేను బీజేపీ కాదు, నేను కాంగ్రెస్ కాదు. ఓకే. బట్ అంటే ఖమ్మంలో కాళేశ్వరం సంబంధించి మీకు సీతారామనో లేకపోతే భక్త రామదాసు కదా దీనికి సంబంధించి? మాకు ఢిల్లీ నుంచి మాకు పాలేరు కూడా నీళ్ళు ఇస్తున్నారు సార్ కేసీఆర్ గారు. ఆ గవర్నమెంట్ ఉంటే మాకు అది కూడా అయిపోయేదేమో. ఓకే ఓకే. ఒక నాన్ సెన్స్ గవర్నమెంట్ సార్ చెప్పాలంటే. ఏ పని అసలు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు వడ్డీ లేదు, పెన్షన్ లేదు. సరే, అది ఆ ఇష్యూ అయితే. బట్ కాళేశ్వరం సంబంధించి అయితే ఖచ్చితంగా నీళ్లు రైతులకు ఇవ్వాలి. ఆపోజిషన్ ప్రభుత్వం లేదు. ఓకే ఓకే. ఈ రకం అసలు ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ఆ పిల్లలు కుంగిపోయిన పిల్లలు కంప్లీట్ అయిపోవాలి, రైతులకు నీళ్ళు ఇవ్వాలి. ఓకే ఓకే. రైతాంగం చాలా సఫర్ అవుతుంది సార్. ఒక నీళ్ళే కాదు సార్, ఏది అందట్లేదు రైతులు. ఇంకో కాలర్ తీసుకుందాం. పురుషోత్తం గారు మునుగోడు నుంచి. పురుషోత్తం గారు
పురుషోత్తం గారు నమస్తే పురుషోత్తం గారు. పురుషోత్తం గారు చెప్పండి. సార్ వినిపిస్తుందా మా వాయిస్? వినిపిస్తుంది. మాట్లాడండి. సార్ మేము మునుగోడు నియోజకవర్గం సార్. చెప్పండి సార్. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏం తెలవట్లేదు సార్. మా రాజగోపాల్ రెడ్డి గారిని చేయండి. కట్టేస్తారు, మేడిగడ్డ కట్టేస్తారు, అంతా కట్టేస్తారు సార్. కాళేశ్వరం నీళ్ళు అందరికి రావాలి. కాళేశ్వరం రిపేర్ చేయాలి సార్. రిపేర్ చేయకపోతే ఎట్లా సార్? 3 ఏళ్ల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే, మీరు ఏ పార్టీ? మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? మేము కమ్యూనిస్ట్ పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే, మునుగోడు. బట్ మునుగోడు మీది మునుగోడు అంటే కృష్ణా పరివాహక ప్రాంతం కదా, చౌటుప్పలు. అవును, ఎవరైనా మన ప్రజలే కదా సార్. రైతే ఎక్కడ రైతే. మరి నీళ్ళు వదలాలి కదా సార్. చూసుకోవాలి, చేయాలి, నీళ్ళు వదలాలి కదా సార్. నీళ్ళు వదలకుంటే ఎట్లా? రైతులు ఇబ్బంది పడా, రైతులు ఇబ్బంది పడతారు కదా సార్. ఏదైనా చేయాలి. ఓకే. సో నాకైతే వన్ సైడ్ కనబడుతుంది మూడు, నిజంగా పబ్లిక్ మూడు. మేబీ